హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం కర్నూలులో ఉన్నాం. కర్నూలులో ఎంతో స్పెషాలిటీ అయిన కొండారెడ్డి ఫోర్ట్ చూడబోతున్నాం. సో ఇప్పుడు వెళ్ళేది మనం కొండారెడ్డి ఫోర్ట్ దగ్గరికి. నాకు మార్నింగ్ ఆర్పిఎఫ్ ఎగ్జామ్ ఫినిష్ చేసుకొని కొండారెడ్డి ఫోర్ట్ చూద్దామని అనుకున్నా. ఎలా అయినా కర్నూలుకి వచ్చాం కదా, చూసుకొని వెళ్తే బాగుంటుందని వచ్చాను. ఫస్ట్ మన కర్నూలుకి అయితే కందెనవోలు అనే పేరు ఉండేది, బట్ ఇప్పుడైతే ఏంటంటే మెల్లగా అప్డేట్ అవుతూ కర్నూలు అని పేరు వచ్చింది. ఇప్పుడు మనమైతే కర్నూలు సిటీలో ఉన్నాం. కర్నూలు సిటీ నుంచి కొండారెడ్డి ఫోర్ట్కి వెళ్తున్నాం. ఇదంతా మన జర్నీ. మా నాన్న నేను అయితే ఎంతో ఎదురు చూస్తున్నాం కర్నూలు ఫోర్ట్ ఎప్పుడు వస్తుందా అని. చూస్తా ఇంకా రాలేదేంటా అని ఆలోచిస్తూ ఉన్నాం. ఆ స్టాచ్యూ అయితే ఎవరిదో అయితే నాకైతే తెలీదు, బట్ కర్నూలులో ఉన్న వాళ్ళకైతే చాలామందికి తెలిసి ఉంటుంది. నేనైతే తెలుసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడైతే మన గ్రేట్ స్వామి వివేకానంద గారి స్టాచ్యూ అయితే ఉంది. చూడండి ఎలా ఉందో, చాలా గ్రేట్గా డెవలప్ చేశారు. ఇక్కడ చూడడానికి చాలా బాగుంది. సో అలానే ఇక్కడ మన యాక్టర్ శోభన్ బాబు గారి స్టాచ్యూ అయితే ఉంది, చాలా బాగుంది. మీకైతే కనబడుతుందో లేదో తెలియదు, కానీ నాకైతే కొండారెడ్డి ఫోర్ట్ అయితే కనబడుతుంది. కొంచెం దూరంలో ఉంది, బట్ చూడడానికి చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నాను. నేనైతే చెప్పలేను, బట్ ఎగ్జైట్మెంట్ అయితే చాలా ఉంది. చూడండి కొండారెడ్డి ఫోర్ట్ ఎలా ఉందో. ఇక్కడే మన మహేష్ బాబు గారి షూటింగ్ జరిగిందని అంటున్నారు. ఇప్పుడైతే మనం లైవ్ యాక్సిడెంట్ చూడబోయాం, బట్ ఇంకా జరగలేదు. నేను చూసినంత వరకు అయితే సర్లేరు నీకు షూటింగ్ ఇక్కడే జరిగింది. టికెట్ అయితే ఫ్రీ అంట, ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. వీడియో రికార్డ్ చేయకూడదు అని చెప్పారు, బట్ మన గురించి తెలిసిందే వీడియో రికార్డ్ చేస్తామని. పైకి వచ్చాకైతే వీడియో రికార్డ్ చేశాను. చూడండి ఎంతో బాగుంది. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే చూడడానికి అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మా నాన్న అయితే ఏదో రాయి పేరు చెప్పాడు. మా నాన్న అయితే ఇది బేతం చెర్ల రాయి అని చెప్పాడు. కర్నూలులో చాలా ఫేమస్ అంట. మనకైతే తెలుగు అయితే పర్ఫెక్ట్గా రాదు, సో నేనైతే ఏంటంటే తెలుగు వచ్చిన వాళ్ళని చదువుకోండి అని చెప్పాను. చదువుకోండి. ఇదైతే సెకండ్ ఫ్లోర్ మెట్లు. ఇది ఫస్ట్ ఎంట్రన్స్ పైకి. ఇక్కడ నుంచి పైకి వెళ్ళచ్చు. చాలా బాగా ఉంది. ఇక్కడ ఆర్చ్ చూస్తే చాలా మంచిగా ఉంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ చాలా మంచిగా టెక్స్చర్ తోటి ఉన్నాయి రాళ్ళన్నీ. చూడడానికి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అందుకే అంటారేమో ఇది బీతం చెర్ల రాళ్ళని. మా నాన్న ఎప్పటి నుంచో చెప్తున్నాడు నాకు, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి. నేను విన్నాను, ఇప్పుడు చూశాను కూడా. ఇప్పుడైతే నేను పైన ఉన్నాను. చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు మీకు మంచి లొకేషన్ చూపిస్తాను. పైన నుంచి చూడడానికి ఇలా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూడడానికి అయితే అక్కడ లాంగ్ డిస్టెన్స్లో అంబేద్కర్ స్టాచ్యూ ఉంది. మీకు కనబడుతుందో లేదో తెలియదు, కానీ నాకైతే చాలా క్లియర్గా కనబడుతుంది. చాలా లాంగ్ డిస్టెన్స్లో అంబేద్కర్ స్టాచ్యూ ఉంది. ఇంకా పైకి వెళ్ళాల్సిన ప్లేస్ ఇంకా ఉంది. కొండారెడ్డి ఫోర్ట్ బ్యాక్ సైడ్ అయితే పోలీస్ పెరేడ్ గ్రౌండ్ ఉంది. చూడడానికి చాలా బాగుంది పెరేడ్ గ్రౌండ్. కర్నూలులో కందెన అనే నూనెని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళంట. తుంగభద్ర రివర్ దగ్గర నుంచి కొంచెం రెస్ట్ తీసుకొని అక్కడ సేల్ చేసేవాళ్ళు. ఈ రాళ్ళని అయితే చూడండి ఎంతో డిఫరెంట్గా ఉన్నాయి. చూడడానికి ఏవో బబుల్గా ఉన్నాయి, బట్ ఇవి చాలా గ్రేట్ అని అనుకుంటా. ఇలా ఉండడం టెక్స్చర్ చాలా బాగుంది. బబుల్స్ చూడండి అతుక్కొని ఉన్నాయి. నేనైతే ఇంతవరకు ఇలాంటి రాళ్ళు చూడలేదు. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఇలాంటి రాళ్ళు చూస్తున్నా. ఇక్కడైతే మన ఇండియన్ ఫ్లాగ్. ఇది పైకి వెళ్ళడానికి ఇంకో దారి. ఫస్ట్ అయితే మన ఇండియన్ ఫ్లాగ్ని పైన ఎగరేసే వాళ్ళంట. ఇప్పుడు ఏంటంటే కింద ఎగరేస్తున్నారు, పైన స్టోన్ ఇరిగిపోతుందని. సో కింద ఎగరేయడం చాలా మంచిగానే ఉంది. ఇప్పుడు ఇదైతే మనం కొండారెడ్డి ఫోర్ట్ బ్యాక్ సైడ్ ఉన్నాం. ఫోర్ట్ బ్యాక్ సైడే చాలా వరకు అయితే షూటింగ్స్ జరిగాయి అనుకుంటా. ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్ ఫ్రెండ్స్. మీరైతే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను.